హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 17 డేస్ దాటినా కూడా స్టిల్ అదే ర్యాంపేజ్ ని చూపిస్తుంది హనుమాన్ ఫిల్మ్. 15వ రోజు టాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టి దుమ్ములేపిన ఈ ఫిల్మ్ 17వ రోజు తిరిగి నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డ్ పెట్టింది. అలా ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ పెట్టిన ఈ సినిమా మరో హిస్టారికల్ రికార్డ్ ని కూడా క్రియేట్ చేసింది. అదేంటంటే జనవరిలో రిలీజ్ అయిన సినిమాలో హైయెస్ట్ గ్రాసర్ కావడం అండ్ 300 కోట్లు అందుకోబోతున్న ఫస్ట్ పొంగల్ మూవీగా కూడా రికార్డ్ పెట్టబోతుంది ఈ ఫిల్మ్. మరోపక్క గుంటూరు కారం ఉన్నంతలో మంచిగానే పర్ఫామ్ చేయగా నాసామి రంగారావు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇక రుతిక్ రోషన్ ఫైటర్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ ని మంచిగా కంప్లీట్ చేసుకుందని చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా ఈ 4 సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ఫైటర్ విషయానికి వస్తే డే 1 ఇండియాలో 24.6 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 నేషనల్ హాలిడే కావడంతో 41.2 కోట్ల నెట్ తో దుమ్ము లేపగా థర్డ్ డే 27.6 కోట్లు అండ్ ఫోర్త్ డే 30 కోట్ల నెట్ తో సాలిడ్ గా రన్ అయింది ఈ ఫిల్మ్. దాంతో 4 డేస్ నెట్ ఇండియాలో 123.6 కోట్లకి చేరుకుంది. వరల్డ్ వైడ్ గ్రాస్ 200 కోట్ల మార్క్ దాటింది. బట్ ఈ సినిమా హిట్ ఆఫ్ ఫ్లాపా అనేది ఈ రోజు నుంచి పెట్టే హోల్డ్ బట్టి ఉంటుంది. ఇక నాసంరంగా విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 15 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ 15వ రోజు సండే కావడంతో మరోసారి 23 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసి గ్రోత్ చూపెట్టింది. దాంతో టోటల్ షేర్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో 5 కోట్ల బిజినెస్ కి గాను 4.9 కోట్లు, సీడెల్ లో 2 కోట్ల బిజినెస్ కి గాను 3.7 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.6 కోట్లు, ఈస్ట్ లో 2.7 కోట్లు, వెస్ట్ లో 1.3 కోట్లు, గుంటూరులో 1.5, కృష్ణాలో 1.2 కోట్లు అండ్ నెల్లూరులో 88 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 20.14 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 33.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 78 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 62 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 15 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 21.5 కోట్లకి అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ 37 కోట్లకి చేరుకుంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 19 కోట్లు కావడంతో ఇప్పటి వరకు 2.5 కోట్ల ప్రాఫిట్ తో హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఆల్రెడీ రన్ అనేది కంప్లీట్ అవడంతో సూపర్ హిట్ అవడం కష్టమే అని చెప్పాలి. ఇక గుంటూరు కారం విషయానికి వస్తే 17వ రోజు సండే కావడంతో గ్రోత్ చూపిస్తూ 60 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 42 కోట్ల బిజినెస్ కి గాను 33.7 కోట్లు ఇంక్లూడింగ్ జీఎస్టీ, సీడెల్ లో 13.7 కోట్ల బిజినెస్ కి గాను 9.6 కోట్లు, ఉత్తరాంధ్రలో 14 కోట్ల బిజినెస్ కి గాను 12.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఈ 3 ఏరియాస్ లో కూడా భారీ లాస్ లతోనే ఎండ్ కానుంది. ముఖ్యంగా మహేష్ బాబు అడ్డాగా చెప్పుకునే నైజాంలో ఏకంగా 10 కోట్ల వరకు లాస్ లతో ఎండ్ కానుంది ఈ ఫిల్మ్. ఇక ఈస్ట్ లో 9.3 కోట్లు, వెస్ట్ లో 5.9 కోట్లు, గుంటూరులో 8.2 కోట్లు, కృష్ణలో 6.4 కోట్లు అండ్ నెల్లూరులో 3.6 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 17 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 90 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 139 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 కోట్ల బిజినెస్ కి గాను 6.5 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద జరిగిన 20 కోట్ల బిజినెస్ కి గాను 14.7 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 17 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 111.3 కోట్లకి అండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ 183 కోట్ల రేంజ్ లో ఉంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 133 కోట్లు కావడంతో మరో 21.7 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. సో ఓవరాల్ గా 20 కోట్ల పైన లాస్ లతోనే ఎండ్ కానుంది ఈ ఫిల్మ్. ఇక హనుమాన్ విషయానికి వస్తే 17వ రోజు ఏకంగా 3.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ RRR అండ్ బాహుబలి 2 తర్వాతి ప్లేస్ లో చాలా తక్కువ డిఫరెన్స్ తో నిలిచి దుమ్ములేపింది ఈ ఫిల్మ్. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 7.15 కోట్ల బిజినెస్ కి గాను ఏకంగా 36 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 40 కోట్ల వైపు దూసుకుపోతుంది ఈ ఫిల్మ్. ఇక సీడెల్ లో 4 కోట్ల బిజినెస్ కి గాను 10.5 కోట్లు, ఉత్తరాంధ్రలో కూడా 10.5 కోట్లు అండ్ ఈస్ట్ లో 7.3 కోట్లు, వెస్ట్ లో 4.8 కోట్లు, గుంటూరులో 4.5 కోట్లు, కృష్ణలో 4.3 కోట్లు అండ్ నెల్లూరులో 2.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 17 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 80.5 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 134 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటకలో 11.4 కోట్లు, నార్త్ లో 22.3 కోట్లు అండ్ ఓవర్సీస్ లో 26.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 17 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 140.6 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 264 కోట్లని కలెక్ట్ చేస్తూ అలవేకంటపురంలో క్రియేట్ చేసిన 264 కోట్ల గ్రాస్ ని బీట్ చేస్తూ నెంబర్ 1 పొంగల్ విన్నర్ గా అండ్ జనవరికి గాను హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి దుమ్ములేపింది ఈ ఫిల్మ్. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 31 కోట్లు కావడంతో ఇప్పటికే 110 కోట్ల పైన ప్రాఫిట్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది హనుమాన్ ఫిల్మ్. రాజమౌళి సినిమాల్ని పక్కన పెడితే ప్రాఫిట్ వైజ్ టాలీవుడ్ న్యూ ఇండస్ట్రీ హిట్ గా చెప్పొచ్చు. మరి ఫుల్ రన్ లో 300 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. హనుమాన్ అండ్ ఫైటర్ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.